హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ సండే కదా! సో, వన్ మోర్ ట్రావెలింగ్ వ్లాగ్‌తో అయితే మేము ముందుకొచ్చేసాను. ఇది నేను మధ్యప్రదేశ్‌లో ఉండేదాన్ని కదా! 6 మంత్స్ బ్యాక్. అక్కడి నుంచి ట్రావెలింగ్ చేసిన వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో, ట్రావెలింగ్ వ్లాగ్స్ చాలా బావుంటాయి. చాలామందికి ఇన్ఫర్మేషన్‌గా ఉంటుందని చెప్పేసి ట్రావెలింగ్ వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను కొద్దిగా లేట్ అయినా. సో, ఎవ్రీ సండే మన ఛానల్‌లో ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేవి వస్తున్నాయి. సో, ఇవాళ మళ్ళీ ఒక మంచి ట్రావెలింగ్ వ్లాగ్‌తో వచ్చేసాను. నేనైతే మధ్యప్రదేశ్‌లో ఇక్కడ ఉండేదాన్నండి. ఇదంతా క్వార్టర్ అనమాట. సో, మా క్వార్టర్ అలా ఉండేది. అండ్ ఆ రోజు నేను ట్రిప్‌కి వెళ్తున్నానని చెప్పి న్యూ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాననమాట. అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ నేనైతే ట్రిప్‌కి రెడీ అనమాట. అండ్ ఇది నా కిచెన్ అక్కడ. ఇక్కడున్న కిచెన్, అక్కడున్న కిచెన్ చూసారు కదా! అలా వేరియేషన్‌గా ఉండేది. సో, అక్కడ కూడా నా కిచెన్ చాలా బాగుండేది అందంగా. అండ్ ఇంట్లో మొత్తం అన్ని గ్రీన్ ప్లాంట్స్‌తో చాలా అందంగా ఉండేది కిచెన్. సో, కొత్త వ్యూవర్స్ ఎవరైనా మన కిచెన్ చూసి బిఫోర్ ఉన్న కిచెన్ చూడాలనుకుంటే చూడొచ్చనమాట. అండ్ ఇవైతే మాకు అక్కడ హాల్ 2 అండ్ 1 బెడ్‌రూమ్, 2 రూమ్స్ అండ్ 1 కారిడార్, 1 కిచెన్ అనమాట. అండ్ ఆ రోజు మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసేసాను, బెడ్‌షీట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ట్రిప్‌కి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా నేను మొత్తం బెడ్‌షీట్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఫోల్డ్ చేసి అయితే వెళ్తాను. ఎందుకంటే వచ్చినప్పటికి మళ్ళీ మనకి డస్ట్ పడిపోతుంది కదా! వచ్చాక రీఆర్గనైజ్ చేసుకుంటా. అండ్ నాకు ప్లాంట్స్ ఎక్కడున్నా కూడా చాలా అంటే చాలా ఇష్టం. అక్కడ కూడా మా ఇంట్లో చాలా ఇండోర్ ప్లాంట్స్, గులాబీ చెట్లు అయితే ఉండేవి. అక్కడ ఉన్న ప్లాంట్సే ఇక్కడ మీకు చాలా చూసేందుకు కనిపిస్తాయి నా వ్లాగ్స్‌లోని. మీరు మ్యాక్సిమం ఎన్ని ప్లాంట్స్ దీంట్లో మా ఇంట్లో చూసారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే అక్కడున్న క్లైమేట్‌కి మనకి సస్టైన్ అవుతాయి. సో, అక్కడి నుంచి తెచ్చాక ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. బట్ ఇందులో ఉన్న ప్లాంట్స్ చాలా మన ఇంట్లో ఇప్పుడైతే ఉన్నాయన్నమాట. సో, ఇదంతా నా ప్లాంట్స్ హిస్టరీ అనమాట. అక్కడ నా గార్డెనింగ్ ఇలా ఉండేది. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా! మన గార్డెన్‌లో అయితే ఈ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చినవే ఇక్కడ గార్డెన్‌లో వేసుకున్నాను నేను. సో, ఇంకా ట్రిప్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా ఏదైనా ట్రిప్‌కి వెళ్తే మన ఇంట్లో ఉన్న గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా మంచి నీడలా ఉన్న ప్లేస్‌లో పెట్టుకుంటే బెటర్. ఎవరైనా వాటర్ వేస్తే పర్వాలేదు. లేదు అనుకుంటే నేను కింద బౌల్స్ పెట్టేసి, లేదంటే బకెట్స్ అనేవి పెద్దవనుకోండి బకెట్స్ పెట్టేసి దానికి హాఫ్ ఆఫ్ వాటర్ వేసేసి దాంట్లో కింద నేను పెట్టేసి వెళ్ళిపోయేదాన్ననమాట. సో, అలా అయితే మనకి బాగా సస్టైన్ అవుతాయి. ఇంకా మన ఇంట్లో ట్యాప్స్ ఉంటాయి కదా! అది ఓన్ హౌస్ అనుకోండి బెటర్. క్వార్టర్ కూడా మాకు బానే ఉండేది. ఎవరి ట్యాంక్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా అయితే నేను ట్యాప్ ఓపెన్ చేసేసి 1 డ్రాప్ వాటర్ పడినట్టుగా దాని కింద కూడా ప్లాంట్స్ పెట్టేదాన్ని. అండ్ ఇక్కడ రిచు రెడీ అయిపోయాడు. బయటకొచ్చాడనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా! మన ఇంట్లో నేను డెకోర్ చేస్తూ ఉంటాను బుద్ధ. సో, అక్కడ కూడా ఇలా డెకోర్ చేసుకునేదాన్ని. అండ్ కిచెన్‌లో పెడతాను కదా! బ్యాంబూ ఆ ప్లాంట్. అండ్ పక్కన ఉన్న ప్లాంట్స్ కూడా అన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకునేవి మ్యాక్సిమం ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఈ ఒక్క ప్లాంట్ సస్టైన్ అవ్వలేదు ఇక్కడ తీసుకొచ్చాక. సో, అలా అయితే నేను బిఫోర్ ఉండే క్వార్టర్ అంతా ఇవాళ మీకు చూపించేసాను. చూడండి చాలా బాగుంటుంది వ్లాగ్. ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్ళడానికి ట్రిప్ వెళ్తున్నాం కదా! ట్రిప్కి కావాల్సినవన్నీ, పిల్లలకి కావాల్సినవన్నీ కొని తీసుకొచ్చామన్నమాట. వాళ్ళ డాడీ ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అయితే 11:00కి రావాలి, బట్ ఇవాళ లేట్ అయిపోయింది ఆఫీస్ నుంచి రావడానికి. సో, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ట్రిప్కి రెడీ. ఓకే. హరి హరి మహాదేవ్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాం కదా! ఎక్కడికి వెళ్తున్నాం? ఓంకారేశ్వర్ ఇంకా మహాకాళేశ్వర్, ఉజ్జయిన్. స్టార్ట్ అయిపోయాం. టైం అయితే ఇప్పుడు 1:22 అయింది. ఇక ఆ రోజు మా హస్బెండ్ ఎర్లీగా వస్తానని చెప్పారు. మేము ఎప్పుడైనా ట్రిప్ వెళ్తే ఎర్లీ హవర్స్ కానీ మార్నింగ్, లేదు అనుకంటే మనకి ఆఫీస్ టైమింగ్స్ బట్టి బయలుదేరవలసి వస్తుంది కదా! సో, ఆఫ్టర్ 11 కానీ బయలుదేరేవాళ్ళనమాట. మా హస్బెండ్ కరెక్ట్‌గా 11 కల్లా వచ్చేస్తాను అని చెప్పారు. బట్ రాలేదు. ఆన్ ది వే స్నాక్స్ అన్నీ కూడా నేను బై చేసి తీసుకొని వెళ్ళేదాన్ని. అండ్ ఇంట్లోనే ఫుడ్ ఎప్పుడు కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్తా. సో, ఆ రోజు ఇంకా తను రాకపోవడంతో నేనే ఆఫీస్ దగ్గరికి వెళ్ళాననమాట. సో, నాకైతే కార్ డ్రైవింగ్ వచ్చు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది మన వ్యూయర్స్‌కి. అక్కడ బాగా మంచి స్పేసియస్‌గా ఉంటదనమాట. రోడ్స్ అన్నీ కూడా హెవీ ట్రాఫిక్ ఏం ఉండదు. నేనైతే బాగా ఇంకా కార్ ఎక్కువ మనం డ్రైవ్ చేస్తూ ఉంటే మనకి భయం అనేది పోతుంది కదా! సో, నాకు ఆ భయం పోయింది అంటే నేను అక్కడ డ్రైవ్ చేయడం వల్లే నేను బయట కూడా డ్రైవ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు. అక్కడ మనకి మ్యాక్సిమం రోడ్స్ అన్నీ కూడా స్పేసెస్‌గా ఉంటాయి. సో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా నేను బాగా
తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసేదాన్ని. అండ్ అట్ లాస్ట్ అయితే మనకి ఎంతమంది పక్క నుండి నేర్పించినా మనం ఎప్పుడైతే సింగిల్గా ఎప్పుడైతే తీస్తామో అప్పటి వరకు కూడా మనకి జడ్జ్మెంట్ అనేది తెలియదన్నమాట. సో అందుకనే నేను సింగిల్గా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంకా సో హ్యాపీగా అయితే నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను ఆన్ రోడ్ కూడా. అండ్ మేము అప్పుడు బయలుదేరినప్పుడు స్ప్రింగ్ అనమాట, ఏప్రిల్ ఆ టైంలో బయలుదేరాము. మంచి స్ప్రింగ్ అనమాట అక్కడ మనకి. ఇక్కడ మన వైజాగ్ సౌత్ సైడ్ ఏంటంటే మనకి డిఫరెన్స్ అనేది పెద్దగా తెలియదు, ఆకులు రాలిపోవడం చిగులు రావడమే చూస్తాము. బట్ అక్కడ ఏంటంటే మంచి నేచర్ అనమాట. నార్త్లో మంచి నేచర్, ఎందుకంటే అక్కడ మంచు ఎక్కువ కురుస్తూ ఉంటుంది. సో ఆకులన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా ఉండవు, మొత్తం అన్నీ కూడా ఎండిపోతాయి. అండ్ స్ప్రింగ్లో ఏంటంటే ఆకులు రాకంటే ఫ్లవర్స్ ముందు బ్లూమ్ అవుతాయి అన్నమాట. చాలా అందంగా అనిపిస్తుంది. మొత్తం మీరు వెళ్తున్న దారంతా చూస్తున్నారు కదా, ఎండిపోయిన చెట్లలాగా అనిపిస్తున్నాయి కానీ బట్ దాని నిండా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ఎంత ట్రై చేసినా అవి క్యామ్లో మాత్రం రాలేదన్నమాట, ఎందుకంటే కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాం కదా అందుకని. అండ్ వే అంతా కూడా చాలా బాగుంది. మేము ఎక్కడి నుంచి బయలుదేరామంటే మధ్యప్రదేశ్ సాగర్ నుంచి బయలుదేరామండి. సాగర్ టు మేము ఫస్ట్ భోపాల్ వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు కూడా చాలా బిఫోర్ నుంచి అంతా తెలుసుకొని వెళ్తే బెటర్ అనమాట రూట్స్, అండ్ మనం ఎక్కడికి వెళ్తే ఫస్ట్ బాగుంటుంది ఇలా అని. మేము సాగర్ టు ఫస్ట్ అయితే ఓంకారేశ్వర్ వెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ అయితే భోపాల్ వెళ్దాం అనుకున్నాం ఉద్యాన్, బట్ ఓంకారేశ్వర్ వెళ్ళి వచ్చాకే ఉద్యాన్ రావాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా డెస్టినేషన్ అయితే ఓంకారేశ్వర్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. 3 o'clock అయిపోయిందమ్మా, గుడ్ ఈవినింగ్ అయిపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్ 4 o'clock తర్వాత 5. ఓకే, సారీ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మా మిస్సెస్. అయితే ఇప్పుడు మేము బయలుదేరి 1.5 hour అవుతుంది. ఇప్పుడైతే మేము ఉమాశంకర్ అని బయలుదేరాము, ఓంకారేశ్వర్. అక్కడికి ఎన్ని గంటలకు చేరుతాం మాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్తాను. అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఉజ్జయిన్ వెళ్తాం. ఉజ్జయిన్లో దర్శనం చేసుకొని మళ్ళీ నేనున్న ప్లేస్కి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి వన్ డే రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను వైజాగ్ బయలుదేరుతాను. ఈ మధ్యలో ఇది ఫుల్ ట్రిప్. ఈ మధ్యలో ఏది ఏం కనిపించినా కవర్ చేసి మీ అందరికీ వీడియో షేర్ చేస్తూ ఉంటాం. మా వ్లాగ్ని కంపల్సరిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి. మేము చేసేది ఏంటంటే డబ్బుల గురించి అని కాదు, ఒక ఎంజాయ్మెంట్ గురించి. అందరికీ తెలియాలి మన ఎటు నుంచి బై రోడ్ వెళ్తే ఎంతో ఎలా వెళ్తాం, బై ట్రైన్ వెళ్తే ఎంత కష్టపడాలి, బై రోడ్ అయితే ఎలా ఉంటుంది. గైస్ ఒక నిమిషం ఉండండి, రోడ్డు మీద మీకు చూపిస్తా. చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా కార్, కనిపిస్తుంది కదా ఎన్ని మారుతీలు ఉన్నాయి చూసారా. వే మాత్రం చాలా బాగుంది. మేము గుజరాత్ వెళ్ళేటప్పుడు కూడా ఇదే వేలేదన్నమాట. అప్పుడు క్లైమేట్ బాగుండడం వల్ల కొంచెం అందంగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు కూడా స్ప్రింగ్ సీజన్ కదా, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఎక్కువ క్లిక్ చేయలేకపోతున్నాం. చాలా బాగుంది, మాత్రం చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం కదా మేము వెళ్ళడం, కొంచెం ఎక్సైట్మెంట్ అనమాట. బై రోడ్ వెళ్ళినట్లయితే మనకి చాలా అంటే అన్నీ కూడా ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. బై ట్రైన్ అయితే మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళగలం, మనం అనుకున్నట్టు తిరగలేం అనమాట. ఎంజాయ్మెంట్ ఉండదు. ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రిప్స్ ఏమైనా చేయాలనుకుంటే వైజాగ్ టు బై రోడ్ పెట్టుకొని మనం జేఎండ్కే, హిమాచల్ ఇవన్నీ తిరగొచ్చండి. అందరూ అనుకుంటారు కష్టమని, పెద్ద కష్టమేం కాదు. ఒకరోజు ఒక వ్యక్తి 500 kilometers ఈజీగా డ్రైవ్ చేస్తారండి. మరీ కొంచెం ఓపడితే ఇంకోటి 200 kilometers లాగొచ్చు. ఒక ఆల్ట్ చేసుకొని మళ్ళీ మనం బయలుదేరచ్చు. అదండి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడికైనా ట్రిప్ వేసుకుంటే మాత్రం బై రోడ్ వెళ్తేనే బాగుంటుంది, బై ట్రైన్ కన్నా. ట్రైన్లో ఏంటంటే మనకి మనం విండో ప్లేస్ ఒకటి పట్టుకొని ఇంకా అలా చూడటమే అవుతుంది. బట్ ఇక్కడ ప్లేస్ని ఎంజాయ్ చేయాలంటే దిగి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దానికోసం అయితే పార్ట్నర్స్ ఇద్దరికి కూడా అది కూడా చాలా మందికి సఫిషియెంట్ ఉండదు అనమాట. ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు కదా. ఏంటంటే మా ఫ్యామిలీలో అందరికీ కూడా ఎలాగ ఇష్టం అనమాట ట్రావెలింగ్. ట్రైన్ అయితే అసలు అంత ఇష్టం ఉండదు. సో కార్ తీసుకొని 5 years అవుతుంది ఇప్పుడు. ఈ 5 years నుంచి మేము ట్రిప్స్ అన్నీ కూడా బై కారే అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కార్ మీదే. సో ఇదైతే బాగా అలవాటు అయిపోయింది మాకు. ప్రాబ్లం అయితే ఏం రాదు. కాకపోతే ఒకటే మాత్రం, ఈ సీట్ మాత్రం ఎప్పుడు ఇలా నేను
చూసారా ఇలా మటన్ వేసుకుని వెళ్తాను అనమాట. అది ఒక్కటే కొంచెం ప్రాబ్లమా, ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా తినేవన్నీ పెడతానమాట పిల్లలకి ఏమేమి కావాలి ఏంటని. ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేస్తాను. ఇవాళ కూడా ఫుడ్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వచ్చాను, షూట్ చేయలేదు. పులిహోర చేశాను, ఆలు అండ్ శనగపప్పు కర్రీ చేశాను, ఆ తర్వాత పచ్చడి చేశాను, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్ అనమాట. ఇవన్నీ తీసుకొచ్చాను. పిల్లలు తినేసారు. ఇప్పుడే మేము కార్ ఎక్కాకే తిన్నామన్నమాట. లేట్ అయిపోయింది ఇవాళ. చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే మా వాళ్ళు ఇలాగా హ్యాపీగా నిద్రపోతారు. నిద్రపోవాలనుకున్న వాళ్ళు నిద్రపోతారు. ఇద్దరు పిల్లలు కూడా చక్కగా మాకు నిద్రపోయినట్టుగా బెడ్లా వేసేసుకుంటాం అనమాట. మేమైతే ఏం కొని అరేంజ్ చేసుకోలేదు. మా దగ్గర ఉన్న బ్లాంకెట్స్ని ఒక బెడ్ షేప్లో రెడీ చేస్తాము. పిల్లలిద్దరు చక్కగా హ్యాపీగా నిద్రపోయి రావచ్చు. పిల్లలనే కాదు, నేను టైర్డ్ అయిపోతే నేను బ్యాక్కి వెళ్తాను, మా హస్బెండ్ టైర్డ్ అయిపోతే మా హస్బెండ్ వెళ్తారు, అలా అనమాట. సో మాకైతే సఫిషియెంట్గా ఉంటుంది. చిన్న ఫ్యామిలీ కదా, హ్యాపీ. బట్ క్లైమేట్ అయితే కొంచెం ఎండగా ఉంది. కాకపోతే స్ప్రింగ్ అని చెప్పాను కదా మీకు, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి వేలో. వే కోసం ఇంకెంత చెప్తాను చెప్పండి. వెళ్ళాక టెంపుల్ అంతా కూడా చూపిస్తాను. మ్యాక్సిమం చూపించడం ట్రై చేస్తాను కెమెరా ఎలా అయితే. లేదు అనుకుంటే బయట అన్నీ కూడా నేను సరౌండింగ్స్ అంతా కూడా క్లిక్ చేస్తాను, చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో చెట్టు. చూసారా, ఈ చెట్టుకి నిండా పువ్వులు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ చెట్టు మీద కూడా ఆకులు తక్కువ అండి, ఫ్లవర్స్ ఎక్కువ. ఇంకా ఫ్లవర్సే ఉంటాయి అన్నమాట. ఆకులు అనేవి ఎక్కడ లేవు. లీవ్స్ అన్నీ కూడా కింద పడిపోయి ఒక ఫ్లవర్స్ ఒకటే అలా బ్లూమ్ అవుతున్నాయి అనమాట. చాలా బాగున్నాయి. మొత్తం ఏరియాలో అన్నీ కూడా ఆ పువ్వుల చెట్లే. మేము ఉంటున్న ఏరియాలో కూడా అవే చెట్లు అనమాట. సో అది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసిన వెంటనే. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో మేము ఏ వీడియోస్లోనో బుక్స్లోనో చూసేవాళ్ళం అనమాట, స్ప్రింగ్లో ఇలా ఫ్లవర్స్ వస్తాయి అనేసి. బట్ ఇప్పుడు ఏంటంటే రియల్గా చూస్తే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇదేంటంటే పల్లెటూరు వాతావరణం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆవులు, వస్తున్న దారంతా కూడా గోధుమలు జల్లించి, గోధుమల పంట అంతా కట్ చేసి అవి గ్రైండ్ చేయడం, మిల్ చేయడం అంతా ఇక్కడ చూస్తాం అనమాట. ఆన్ ది వే చాలా బాగుంది క్లైమేట్. సో వచ్చినప్పుడు కొంచెం ఎండగా అనిపించింది. ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకున్నాం కాబట్టి కంప్లీట్గా బాగానే ఉంది. పెట్రోల్ కూడా ఫుల్ చేయించేసాము. సో మేమేంటంటే మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరుతున్నాం, సాగర్ నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి నేను ఇక్కడి నుంచి అయింది చెప్తాను టోటల్ ఖర్చు. ఆ తర్వాత ఎవరు ఎక్కడి నుంచి బయలుదేరినా సరే మధ్యప్రదేశ్కి ఒకవేళ వెళ్ళాలి, అక్కడికి మధ్యప్రదేశ్ మీన్స్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే రైల్వే స్టేషన్స్ అయితే సఫిషియెంట్గా ఉంటాయి. అది ఎంత లాంగ్ ఏంటనేది నాకు కూడా తెలియదు, మా హస్బెండ్కి ఐడియా ఉంటుంది కానీ. సో ఇప్పుడు ప్రజెంట్ మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి కార్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఇస్తాను నేను. సో ఎక్కడి నుంచి వెళ్ళినా సరే మనకి అదే వే కాబట్టి. అండ్ చూసారా కేదార్నాథ్ వెళ్ళాం కదా, కేదార్నాథ్ కూడా మేము కార్లోనే వెళ్ళొచ్చాము. అవి కూడా వ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి చూడండి. స్వామిది అనమాట, అక్కడి నుంచి తెచ్చుకునేది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. మేము అక్కడికి వెళ్ళా ఒక్కొక్కటి తీసుకుంటాం అనమాట. ఇదొకటి. ఆ తర్వాత నైనామాత వెళ్ళామండి. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు, పెట్టలేదు అనమాట వ్లాగ్ అనేది. నైనామాత దగ్గర అనమాట. చెప్పాలంటే ఈ మాత మాకు చాలాసార్లు కాపాడిందని చెప్పాలి. ఇది చూసారా సౌండ్స్ వస్తున్నాయి కదా, ఇంకా పెద్దగా సౌండ్స్ వస్తాయి అనమాట. అది ఊడిపోయింది. మా హస్బెండ్ ఎన్నిసార్లు నిద్రపోతున్నారో అన్నిసార్లు కూడా ఇలా సౌండ్ వచ్చి లేపినట్టు అనిపించేదట, లేచేవారు. అండ్ గణపతి ఇది కూడా ఆగ్రాలో తీసుకున్నాము. సో ఇదనమాట. స్టార్ట్ అయ్యి ఒక 3 hours అయింది. లంచ్ చేసాం ఫస్ట్, ఆ తర్వాత ఫ్రూట్స్ తిన్నాము, ఆ తర్వాత చెక్కీలు తిన్నాం. ఇప్పుడేమొచ్చి కేక్స్ తింటున్నాం, కప్ కేక్స్. ఇంక ఈ ట్రావెలింగ్ అంతా కూడా ఇలాగ తినుకొని ఉండడమే అనమాట. తినడం, ఎంజాయ్ చేయడం. భూపాల్లో ఎంటర్ అయిపోయాము. అయితే మేము ఉద్యాన్లో స్టే చేయట్లేదు, ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఓంకారేశ్వర్ వెళ్ళడానికి నైట్ 10:15 చూపిస్తుంది టైం. సో హ్యాపీగా అయితే
జర్నీ చేస్తున్నాం, చాయ్ కూడా తాగేసాం. ఇలా రిలాక్స్ అవుతూ రిచ్ ఫ్రెండ్కి వస్తాడు అనమాట నా దగ్గర కూర్చోడానికి. मम्मी अभी बैग चले जाएगी, मैं गेम खेलूँगी. నేను వెనక్కి వెళ్ళిపోతే రిచ్ కూర్చొని గేమ్ ఆడతాడట. पापा कुछ नहीं करेगा क्योंकि पापा ड्राइवर है. पापा सिर्फ अपना काम ड्राइविंग में करना है, मुझे अपना काम गेम में करना है. इसमें ही खेलता हूँ. ఎట్ లాస్ట్ మేమైతే ఓంకారేశ్వర్ రీచ్ అయిపోయామండి. సాగర్లో మధ్యాహ్నం మేము కరెక్ట్గా 1:30కి బయలుదేరాము. మేము ఓంకారేశ్వర్ రీచ్ అయ్యేసరికి 10:30 అయిపోయింది. సో లేట్గా జర్నీ చేసాం కాబట్టి లేట్ అయిందనమాట. అండ్ మేము వెళ్ళాక ఇక్కడ ఇది బస్ స్టాప్లో ఉంటుంది. నైట్ టైం కదా, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట, కలర్ఫుల్గా. అక్కడైతే దిగి పిక్స్ అయితే తీసుకున్నాము, చాలా బాగుంది. అండ్ తర్వాత మనకి కొద్దిగా మంచిగా అకామిడేషన్ కావాలనుకుంటే బిఫోర్లో మంచి మంచి పెద్ద 5 స్టార్ హోటల్స్ లాగా ఉన్నాయి, బాగున్నాయి. బట్ మేము టెంపుల్ దగ్గరలో ఉందాం అనుకున్నాము, అందుకే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే అక్కడ మనకి అంటే ఎవరికైనా రూమ్స్ కావాలి అనుకుంటే అక్కడ మనకి ధర్మశాలలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయండి. బట్ మేము వెళ్ళిన సీజన్కి అయితే ఏవి కూడా అక్కడ మనకి అవైలబిలిటీ లేవన్నమాట. సో అవన్నీ మేము చూసుకొని అయితే మళ్ళీ మేము గుడి దగ్గరే రూమ్ తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. అంతవరకు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్